హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి నిత్యజీవం మనం పొందాలంటే దేవుని యొక్క షరతులు ఏమిటో తెలుసుకుందాం. యేసునందు మనము విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తుని ఎరగాలి, ధనమును విడిచి యేసుని వెంబడించాలి, సత్క్రియను మనము ఓపికగా చేయాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువలన మనము అనేకులను ప్రేమించేవారిగా ఉండాలి. క్రీస్తు యేసునందు మాత్రమే నిత్యజీవం మనము పొందుకోగలము. అదేవిధంగా దేవుని శరీరమును తిని దేవుని రక్తమును త్రాగువాడు నిత్యజీవం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని ఎరిగి సత్క్రియలు మనము చేస్తూ అనేకులను ప్రేమించేవారిగా ఉంటూ దేవుణ్ణి హత్తుకునేవారిగా మనం ఉంటూ ఆయన యందు మాత్రమే నిత్యజీవం పొందుదమని గ్రహించి ఆ విధంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతూ దేవుని నామమును గణపరుస్తూ ఆయనను మహింపరిచేవారిగా ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలము. దేవుడు అనుగ్రహించు నిత్య జీవము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.